వచ్చారు? ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనేది ఎలా ఉంది? మేడం ఆర్కే డ్రైవింగ్ స్కూల్ బాగుంది. మేము కావలి మండలం ఆకుతోట గ్రామం నుంచి వచ్చాను మేడం. నేను ఒక సంవత్సరం నుంచి యూట్యూబ్ ఫాలో అవుతున్నాను. రోజు కంటిన్యూ చూస్తున్నాను మేడం. వెళ్ళేటప్పుడు ఇది ఎక్సలేటర్ చూస్తున్న అందరూ చేతులు ఎలాగైనా నేను ఈ డ్రైవింగ్ నేర్చుకోవాలి అని నాకు ఆలోచన సంవత్సరం నుంచి ఉంది మేడం. ఇక నేను పోయిన నెలలో మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఇట్లా డ్రైవింగ్ స్కూల్కి వెళ్తున్నానని సునీతక్కకి చెప్పా. సునీతక్క నేను కూడా వస్తాను మా నాకు కూడా అలా నేర్చుకోవాలని బండి కొనుక్కున్నాను. 5 సంవత్సరాలు అయింది కానీ రాకపోయినే నేను కూడా వస్తాను అన్నది. సరే అని చెప్పేసి పోయిన వారంలో వచ్చాం మేడం. చాలా బాగుంది మేడం ఆర్కే డ్రైవింగ్ స్కూల్. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందా ఏందా అనుకున్నాం కానీ మంచిగా బాగా నేర్పిస్తున్నారు మేడం సారు. మీరు చాలా సంతోషంగా ఉంది మేడం. మేడం ఇక్కడికా 6 అవర్స్ హాస్టల్లో ఉన్నాం మేడం. బాగానే సేఫ్టీగా ఉంది మేడం. బాగుంది, ఇబ్బంది ఏం లేదు మేడం. అంటే ఎన్ని రోజుల్లో నేర్చుకున్నారు? 5 days. 5 days లో వచ్చేసిద్ది అంటారా సైకిల్? వచ్చింది మేడం 5 days లో. మేము ముందు రాదనుకున్నాం కానీ వచ్చేస్తాం. ఇబ్బంది ఏం లేదు. సేఫ్టీగా ఉంది దూరం నుంచి వచ్చేవాళ్ళు? అవును మేడం. వచ్చింది మేడం. ఆ మేడంకి ఇవ్వండి. ఆ మేడం ఎక్స్పీరియన్స్ మీరు నేర్చుకున్న దానికన్నా మీ ఫ్రెండ్ ఎక్కువ భయపడ్డారు కదా, తన ఎక్స్పీరియన్స్ చెప్తారు మేడం. మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు తనంటే చూసి ఒక 1 year మనల్ని ఫాలో అయ్యి వచ్చింది. తన మాటలు విని మీరు వచ్చారు. మీరు వచ్చినందుకు మీరు ఎలా సాటిస్ఫై అయ్యారు? మా ఫ్రెండ్ పిలిచేసరికి వస్తాను నేను చెప్పాను మేడం. తర్వాత వచ్చేటప్పుడు కొంచెం డౌట్గా ఉంది. నేను మా ఫ్రెండ్ని అడిగా, నువ్వు ఎట్లాగ నమ్మేవు ఎట్లాగ వచ్చావు నేను అడిగాను. తర్వాత వచ్చేసి నాకు కొంచెం భయంగా ఉండింది. ఏడుకొచ్చింది ఫోన్లో అయితే నేను చూడలేదు మేడం. మా ఫ్రెండ్ చెప్పిన తర్వాత చూశాను. తర్వాత ఏదైనా నేర్చుకోవాలని ఒక పట్టుదల ఉండింది. తర్వాత ఏడుకొచ్చిన తర్వాత నాకేమో అనిపించలేదు. కొంచెం భయం వేసింది, నేరవనని. తర్వాత వచ్చేసి నాకు 2 రోజులు బండి పట్టుకున్న తర్వాత ఈజీగానే ఉండింది. బాగుంది మేడం. నేనే ఫాస్ట్గా నేర్చుకున్నాను మేడం మా ఫ్రెండ్ మీద. కానీ సార్ కానీ మీరు కానీ మంచిగా చెప్తుంటారు. మాకు ఫ్యూచర్లో ఇట్లా ఉంటుందని మేము ఆలోచించుకోలేదు. బండి నడుపుతాను, వస్తాను, చేస్తాను, ఇంత దూరం వచ్చి డ్రైవింగ్ నేర్చుకుంటానని నేను కూడా అనుకోలేదు. హ్యాపీగా ఉన్నాం మేడం. మరి మీకు థ్యాంక్ యూ మేడం. అయితే మేము 5 రోజుల్లో నేర్చుకున్నాము. మేము కావాలి నుంచి వచ్చాం మేడం. మా ఫ్రెండ్ కూడా వచ్చింది, మాకు తెలియకుండా పక్క ఊరేను. ఇక్కడ దాకా వచ్చేదాకా మాకు తెలియదు. మేడం కూడా జువ్వల దింది మేడం. మాకు పై ఎత్తున జువ్వల దింది మేడం. వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చిండారు మేడం, తెలంగాణ నుంచి వచ్చిండారు. నిజాలే మేడం. కొంతమంది ఏంటంటే నమ్మట్లా, ఇక్కడికి వచ్చి చూస్తే మాకు అర్థమైంది మేడం. అవును మేడం. వాళ్ళు లాస్ట్లో పాపలు అందరూ ఆంటీ ఇంత దూరం నుంచి వచ్చారా మీరు బైక్ నేర్చుకోవాలని అంటే నేర్చుకోవాలని వచ్చామమ్మా అని చెప్పాము. కానీ మాకు చాలా వరకు ఆడ అన్నం కానీ రూమ్స్ కానీ హాస్టల్ కానీ బాగుంది మేడం. ఇబ్బంది ఏం లేదు మేడం. మాకు ఇంటి దగ్గర ఏదో నేర్చుకోవాలని ఆలోచన ఉండింది. కానీ మాకు ఇంటికాడ ఎంత ఇంట్రెస్ట్ లేదు. లేదులే మేడం. చాలా తేడా ఉంది మేడం, చాలా తేడా ఉంది. ఇంట్లో వాళ్ళు ఇంత కేర్ తీసుకోరు కదా మేడం. ఇది ఇలాగ బ్రేక్ పోయాలి, ఇలాగ రావాలి, ఇలాగ టర్నింగ్ తిరగాలి అని మాకు ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పరు కదా. ఏంటంటే నేర్పమంటే మామూలు స్టైల్గా రోడ్డుకి తీసుకెళ్లే వాళ్ళు, మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ పెట్టేవాళ్ళు. మీరు మోకాలు పగలు కొట్టుకుంటే ఇంట్లో అట్లాగా. మీరు ఒకసారి మీ డ్రైవింగ్ ఎలా ఉంది ఏంటి అనేది చూస్తాను. స్టార్ట్ కాలేదే మేడం. మేడం ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. చూడండి, ఈ మేడం వాళ్ళు చాలా హ్యాపీగా ఎంతో ఇంట్రెస్ట్తో మన దగ్గరకు వచ్చి హ్యాపీగా ఫీల్ అయి వెళ్తున్నారు. చాలామందికి హాస్టల్ ఫెసిలిటీ ఎక్కడొచ్చి ఎక్కడుండి నేర్చుకోవాలా ఏంటా
అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి చాలా హ్యాపీగా ఎంతోమంది ఆడవాళ్ళు మన దగ్గర డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. మీకు హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఆర్కే డ్రైవింగ్ స్కూల్, గుంటూరు.